జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నువ్వు ఈ దుర్గమ్మని నమ్మింది నిజమైతే ఈ క్షణమే ఇది విను. సరిగ్గా 3 రోజుల్లో నీ అతిపెద్ద కోరికను నేను తీరుస్తాను. ఏ మాత్రం కూడా అలక్ష్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఈ దుర్గమ్మ చెప్పేది ఆఖరి వరకు విని అర్థం చేసుకో. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నేనున్నాను కదా, నీ జీవితాన్ని తప్పకుండా మారుస్తాను. నువ్వు సంతోషంగా ఉండడానికి కావలసిన పనులన్నిటినీ నేను చేస్తాను. నాపై నమ్మకంతో, ఈ దుర్గమ్మపై నమ్మకంతో కాస్త మనసు పెట్టి విను. ఈ దుర్గమ్మ మాటలు, ఈ సందేశం విన్న తరువాత ఇక నేను చెప్పే మాటల్లో అర్థమంతా నీకు తెలుస్తుంది. దుర్గమ్మ ఏం చెప్పినా సరే నీ మంచి కోసమే నీకు తెలుసు కదా, కాబట్టి అశ్రద్ధ చేయకుండా విను. అసలు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే నీకోసమే ఈ వాక్కును పంపాను. నీ మనసులో ఎలాంటి అనుమానాలు అస్సలు పెట్టుకోవద్దు. ఈరోజు నీకు ఒక మంచి వార్త, శుభవార్త, అదృష్ట వార్త చెప్పడానికి ఇంత త్వరగా వచ్చేశాను. పరుగున వచ్చాను. ఒక అద్భుతం కూడా జరిపిస్తాను. నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. అది చూసి నువ్వే ఆశ్చర్యపడేంత అద్భుతం. ఎంతో ఆనందిస్తావు. అవును, వెంటనే అలక్ష్యం చేయకుండా ఇది విను. అంతులేని ఆనందాన్ని నేను నీకు అందిస్తాను కదా. ఇక ఎందుకు దిగులు చెప్పు. నీ జీవితాన్ని మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది. నీకు బలాన్ని కూడా ఇస్తాను. నీ కోరికలు తీర్చడానికి కావలసిన పనులన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను. నీ కష్టాలన్నీ ఇక ఆఖరికి వచ్చేశాయి. ఇక నీకు సంతోషకరమైన కాలం ఆరంభమైంది. నువ్వు నీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవించబోతున్నారు. అవసరమైనటువంటి నీకైన కాలం ఇప్పుడు ప్రారంభమైంది కదా. ఈ విషయం నీకు చెబుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నా నోట మాట రావడం లేదు. ఎందుకంటే నా బిడ్డ జీవితం, నా భక్తురాలు ఇన్ని సంవత్సరాలుగా అడుగున పడి ఉంది. ఇక ఇప్పుడే పైకి లేచి విజయాన్ని అందుకోబోతున్నారు. నీ జీవితంలో మార్పు అనేది ఈ దుర్గమ్మని తెస్తాను. నీ కర్మఫలాల కారణంగా కాస్త ఆలస్యమైంది అంతే. ఇక నీకు అదృష్టం అందించడానికి ఇక ఏమాత్రం అస్సలు ఆలస్యం కాదు. నువ్వు కూడా చాలా ఆతృతగా ఉన్నావు కదా నీ అదృష్టాన్ని అందుకోవడానికి. ఎలాంటి మార్పు నా జీవితంలో రాబోతుంది దుర్గమ్మ అని అంటున్నావు కదా. ఖచ్చితంగా రప్పిస్తానమ్మా. నీ కష్టాలు తీరిపోయాయి. పాపకర్మలు ఎప్పుడైతే నీ నుండి దూరంగా వెళ్ళిపోయాయో అప్పుడే నీ కష్టాలు తీరాయి. ఎంతగానో నువ్వు ఎదురు చూస్తున్నావు కదా. నీ పాపకర్మలు ఎప్పుడు ఎలా నేను మూట కట్టుకుంటున్నానమ్మా. నాకెందుకు ఇంత పూర్వజన్మ పాపం, దీనివల్ల ఇన్ని రోజులు నేను కష్టపడ్డాను అని. నువ్వు తెలుసో తెలియక కొన్ని కష్టాలను అనుభవించేశావు తల్లి. అవన్నీ కూడా ఇప్పుడు దూరమైపోయినట్లే. నీ పాపకర్మలన్నిటికీ కూడా నేను లాగేసుకుంటున్నాను. ఇకపై నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు. నీ యొక్క పాపకర్మలు తొలగించడానికి ఇన్ని రోజులు ఆలస్యమైంది కదా. ఎందుకంటే చేసిన కర్మలు ఎంతో కొంత తప్పకుండా నువ్వు అనుభవించే తీరాలి. ఆ కారణంగానే ఈ ఆలస్యం. చూడమ్మా, ఈ క్షణం నుంచి నీ యొక్క జీవితంలో ఉన్న కష్టాలు, చిక్కులు అన్నీ కూడా తొలగిపోయి బంగారం లాంటి భవిష్యత్తు నీకు ఉంటుంది. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు నువ్వు కన్నీరు కారుస్తూనే ఉండొచ్చు. ఇక చాలు కన్నీరు కార్చింది. ఈ ఒక్క క్షణం నీ కన్నీటిని తుడుచుకో. ఈ దుర్గమ్మ ఏం చేస్తుందో నువ్వే చూడు. నీ కన్నీటినంతా పక్కన పెట్టి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఒక్కసారి ఊహించుకో. ఆ ఊహల్లో నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అదే శాశ్వతమయ్యేలా చేస్తాను. సరిగ్గా అలానే రాబోయే కాలం ఉండబోతుందమ్మా. అంతే చక్కగా. కొద్ది కొద్దిగా నీ కష్టాలు, బాధలు అన్నీ కూడా, నీకు ఎదురయ్యే ఆటంకాలు అన్నీ, ప్రతి ఒక్కటి కూడా తగ్గిపోతాయి. నువ్వు చేయాలి అనుకుంటున్న పనులన్నీ పూర్తయిపోతాయి. ఈ దుర్గమ్మ ఆశీస్సులు నీకు పుష్కలంగా ఉన్నాయి కదా. నువ్వు సంతోషంగా ఉంటావు. ఏదైతే అనుకుంటున్నావో అది అలానే జరుగుతుంది. ఇకపై నీకైన కాలం వచ్చేసింది. అతి త్వరలోనే ఈ దుర్గమ్మ ఆశీర్వాదంతో నీకు అంతా శుభమే జరుగుతుంది. భయపడకు, నమ్మకంతో ఉండు. నీ ఆశలను, కోరికలను నెరవేర్చే పూర్తి బాధ్యత నాది. నీకు మంగళకరమైన ఎన్నో విషయాలు నీ జీవితంలో జరిపిస్తానని చెప్పాను కదా. ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఊహించకుండానే నీ చేతుల్లో నీకు బంగారు భవిష్యత్తును పెట్టేశాను. ఇక నువ్వు కాస్త ప్రయత్నించావంటే చాలు, నీ జీవితం అద్భుతంగా, అమోఘంగా మారబోతుంది. నిశ్చింతగా ఉండు. ప్రయత్నిస్తే జరగనిదంటే ఈ ప్రపంచంలో ఏది ఉండదమ్మా. అది నీకు తెలిసిందే కదా.
కాబట్టి ప్రయత్నించి చూడు, ఖచ్చితంగా ఫలితాన్ని నువ్వు ఆస్వాదిస్తావు, అందుకుంటావు. స్వయంగా ఈ దుర్గమ్మ చేతులతోనే నీ జీవితాన్ని చక్కదిద్దుతాను. ఎన్ని అడ్డంకులు నీకు ఎదురైనా సరే నిన్ను కాపాడే బాధ్యత ఈ తల్లిది, దుర్గమ్మది. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. ఆ ధైర్యంతోనే ఒక్కడుగు ముందుకు వేయి. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నీకు కూడా అది తెలుసు కదా. ఈ దుర్గమ్మ బాధ్యత కూడా ఇదే. నువ్వు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకునేది నేనే, నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది నేనే, నీ కష్టాలను ఇష్టాలుగా మార్చేది నేనే, అవన్నీ జరిపించేది స్వయంగా ఈ దుర్గమ్మే. కాబట్టి ఈ దుర్గమ్మ నీకు ఏం చేస్తుందో అర్థమైంది కదా. నువ్వు చేసే ధర్మమే నీ కుటుంబానికి మంచి, అదే నీకు రక్ష. అవును తల్లి, నువ్వు నమ్మిన న్యాయం నిన్ను ఆపద నుంచి రక్షిస్తుంది. భయపడకు. మనసు బాధపడేలా, నీ మనసు గాయపడేలా ఎప్పుడైనా సరే ఈ దుర్గమ్మ నామాన్ని నువ్వు స్మరించు. అప్పుడు నీకు ధైర్యం రావడమే కాదు, న్యాయ మార్గం కూడా స్పష్టంగా కనపడుతుంది. నీకు ఒక మందులా మారుతుంది. ఈ దుర్గమ్మ నామజపం నీకు మందుగా మారి నీ సమస్యను తొలగిస్తుంది. నీ మనసుకు తగిలిన గాయాలను కూడా దూరం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మంచివారికి ఎప్పుడు మంచే జరుగుతుందమ్మా. ఆ పూర్తి నమ్మకం నువ్వు ఉంచు. కాస్త ఓపిక పట్టు చాలు. నీ కాలం జరిగిపోతున్నా నీ పూర్తి నమ్మకం నాపై ఉంచు. ఓపికతో ఉన్నంతకాలం ఏది కూడా ఆలస్యమైనా సరే అది ఖచ్చితంగా వరంగానే ఉంటుంది. నీకైన పనులన్నీ సరైన సమయంలో జరిగిపోతాయి. ఇందులో ఎలాంటి అనుమానం అస్సలికి లేదు. అది ఆ సమయంలో జరిగితేనే కదా నీకు మంచి జరుగుతుందని గుర్తుపెట్టుకో. నీ జీవితంలో మార్పు తెస్తాను. నువ్వు ఎదురు చూసే పనులన్నీ నేను నడిపిస్తాను, దగ్గరుండి మరీ జరిపిస్తాను. భయపడకు. నువ్వు నా దగ్గర కోరింది నేను ఇప్పుడు తప్పించినా రేపు ఖచ్చితంగా చేరుస్తాను. నా బిడ్డ నాకు దగ్గర కోరిక పెట్టినప్పుడు అది తీర్చకుండా ఉంటానా? ఖచ్చితంగా తీరుస్తానా లేదా అన్న సందేహాన్ని నీ మనసులోంచి తీసేసే. నేను నీతో ఉండగా అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ దుర్గమ్మ నీకు నీడలా ఉంటుంది. నీ పక్కనే ఉంటాను. నీకు గెలుపుని అందిస్తూ ఉంటాను. భయపడకు. ఏదైతే జరగాలని నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో అది జరుగుతుంది, జరిపిస్తాను. ఒక్కొక్కసారి నీ ఆశలు నేను తీర్చలేదని నాపై నమ్మకాన్ని కోల్పోతున్నావు కదా. అలా చేయకు. ఆ సమయంలో బాధపడుతూ నీ మనసుని గందరగోళం చేసుకోకు. నీ మనసుని గాయం చేసుకుంటే నీకే కదా బాధ చెప్పు. అలా కాకుండా నువ్వు నాకు ఇంకా ఇంకా దగ్గరవ్వాల్సి ఉంటుంది. నాకు ఇంకా దగ్గరవ్వమ్మా. నేను నీకు మంచి చేస్తున్నాననే దృఢమైన విశ్వాసం నీకు ఉంటుంది. ఎప్పుడూ కూడా నీతో నేనుంటాను. నువ్వు భయపడినట్లు అనిపించినా సరే ఒక్కసారి ఈ దుర్గమ్మని తలుచుకో. ధైర్యానికి మారుపేరైనా ఈ దుర్గమ్మ నీకు శక్తిని అందిస్తాను. దేనికి భయపడకు. నువ్వు పడిపోయినట్లుగా, నువ్వు అనుకున్నట్లుగా ఇక్కడ ఏదీ జరగదు. భయపడకమ్మా. నీకు వ్యతిరేకంగా జరగదు, జరగనివ్వను కూడా. నువ్వు నా బిడ్డవి, ఈ దుర్గమ్మ బిడ్డవని నిన్ను కాపాడాల్సిన బాధ్యత నాదే కదా. నా బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తాను. కాబట్టి నేను చెప్పినట్లు నువ్వు చేయి. ధైర్యంగా ఉండు. నీ కోరికలు, ఆశలు అన్నీ తీరుస్తాను. ఇక భయాందోళన మాని ఆనందంగా ఉండు. ఇది ఈ దుర్గమ్మ నీకిస్తున్న మాట. నిశ్చింతగా ఉండు. నేను అందిస్తున్న ఈ వాక్కుని నువ్వు వినాలి. అప్పుడే నీ జీవితం అద్భుతంగా మారుతుంది తల్లి. అలానే నువ్వు ఊహించని విధంగా నీ జీవితంలో శుభకార్యాలు, మంచి మంచి విషయాలు, అదృష్టాలు జరిపిస్తాను. ఎన్నో రోజుల నుంచి నన్ను నువ్వు కోరిన కోరికలు కోరుతున్నావు కదా. ఇకపై అవి తీరబోతున్నాయి. ఈ దుర్గమ్మ చెప్పిన మాట పొల్లుపోదు, అలానే జరిగి తీరుతుంది. నేను నీతో ఏ మాట అయితే అన్నానో అది నీ పక్కన అది ఖచ్చితంగా జరుగుతుంది. నీ పక్కనే నేనుంటాను. దేనికి భయపడకు. నాపై నువ్వు నమ్మకాన్ని కోల్పోవాల్సిన పని అస్సలు లేదమ్మా. ఇక నువ్వు చేయాల్సిన పని, నువ్వు నాకు ఇంకా ఇంకా దగ్గరవ్వాలి, నమ్మకాన్ని పెంచుకోవాలి. అప్పుడే నీకు తోడుగా ఈ దుర్గమ్మ ఉంటాను. ఈ దుర్గమ్మపై నీకు నమ్మకం ఉంది కదా. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని అమ్మవారితో ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.